నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి యుఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ అంతర్జాతీయంగా మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ తన హిందూ మతం గురించి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో తనకున్న ఇంటర్ ఫెయిత్ వివాహిక బంధంపై వస్తున్న రూమర్లకు గట్టి సమాధానమిచ్చారు. క్రిస్టియానిటీలోకి మారాలంటూ తన భర్త తనపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారాలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. అసలు తమ వ్యక్తిగత మత విశ్వాసాలపై ఉషా వాన్స్ చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి? అంతర్జాతీయ శాంతి చర్చల వేదికపై జేడీ వాన్స్ వేసిన ఆసక్తికరమైన జోక్ ఏంటో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికా శ్వేత సౌధంలో కీలక స్థానంలో ఉన్న భారతీయ సంతతి మహిళ ఉషా వాన్స్ తన మత విశ్వాసాల గురించి వస్తున్న అనేక అపోహలకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెరదించారు. తాను ఒక సాంప్రదాయ స్థిరమైన హిందూ కుటుంబంలో పెరిగానని ఆమె స్పష్టం చేశారు. తన పుట్టుక పెంపకం హిందూ ధర్మంలోనే జరిగాయని, కాబట్టి తాను క్రైస్తవ మతంలోకి మారాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని, భవిష్యత్తులో కూడా రాదని ఆమె తేల్చి చెప్పారు. తన భర్త అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తనను మతం మారాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని ఆమె కొట్టిపారేశారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన స్వంత ఆధ్యాత్మిక ప్రయాణం గురించి గతంలో పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. తాను ఒక అస్తవ్యస్తమైన సాంప్రదాయేతర వాతావరణంలో పెరిగానని, తన బాల్యంలో లేని ఒక మానసిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను వెతుక్కుంటూనే తాను క్యాథలిక్ క్రిస్టియానిటీని స్వీకరించినట్లు ఆయన గతంలో వివరించారు. భార్యాభర్తలుగా తమ ఇద్దరి ఆధ్యాత్మిక ప్రయాణాలు వేర్వేరు మార్గాల్లో సాగుతున్నాయని, దీనిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఉషా వాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం మతం గురించి చర్చించుకుంటాం, కానీ తనను మార్చాలని ఎలాంటి ప్రయత్నము జేడీ వాన్స్ వైపు నుండి లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మతపరమైన చర్చల క్లారిటీతో పాటు ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాంతి చర్చల వేదికపై జేడీ వాన్స్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ శాంతి చర్చల సదస్సులో జేడీ వాన్స్ సరదాగా ఒక జోక్ వేస్తూ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇద్దరు సహచరుల గురించి ప్రస్తావించారు. అందులో ఒకరు తన ప్రియమైన భార్య ఉషా వాన్స్ కాగా, మరొకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ అని ఆయన పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ వేదికపై భార్యను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పోలుస్తూ జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకవైపు నవ్వులు పోయిస్తూనే, మరోవైపు వ్యూహాత్మక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. మొత్తానికి తమ మతాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఒకరినొకరు గౌరవించుకుంటూనే ముందుకు సాగుతున్నామని ఉషా వాన్స్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.